హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. జనసేన పార్టీ 12వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆవిర్భావ సభ పిఠాపురం వేదికగా జరిగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు అక్కడ. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన తొలి ఆవిర్భావ సభకు పిఠాపురం వేదికైంది. పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు? పిఠాపురం పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ ఎటువంటి సందేశాన్ని కార్యకర్తలకు ఇస్తారు, రాష్ట్ర ప్రజలకు ఇస్తారు? సో జనసేన పార్టీ ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? జనసేన పార్టీ వచ్చే ఏడాది ఆ తర్వాత ఏం చేయబోతోంది? సో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది అని పదే పదే చెప్తూ ఉన్నారు. సో అదే స్థాయిలో స్ట్రైక్ రేట్ సాధించారు కూడా నిజానికి. సో ఫర్దర్గా ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ యాక్షన్ ప్లాన్ ఏంటి? రాజకీయంగా ఎలా వెళ్ళబోతున్నారు? రాజకీయపరమైన విధానాలు ఎలా ఉండబోతున్నాయి? కార్యకర్తలకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు? వీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ స్పీచ్ అంతా వెతికితే దాంట్లో పెద్దగా ఏం కనపడలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఓ విషయాన్ని చెప్పారు, మనం నిలబడ్డాం, తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం. సో ఈ మాట విన్న తర్వాత పవన్ కళ్యాణ్ మా వల్ల టీడీపీ గెలిచింది అని అన్నట్లుగా భావిస్తూ ఉంటారంతా. బట్ తెలుగుదేశం పార్టీతో తాను చాలా కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీతో ఖచ్చితంగా కలిసి ఉండే ఆలోచనతోటే తాను ఉన్నాననేది మొత్తం స్పీచ్ విన్న వాళ్ళకి అర్థమవుతుంది. మొదట్లో ఆయన మాట్లాడిన మేము నిలబడ్డాం, 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామనే మాట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్కి కొంత ఇబ్బంది కలిగించవచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ఆయన తర్వాత స్పీచ్లో చంద్రబాబు నాయుడు గారి గురించి, కూటమి గురించి మాట్లాడిన మాటలు చూసిన తర్వాత కూటమి కలిసి ఉండటం పట్ల పవన్ కళ్యాణ్ ఎంత చిత్తశుద్ధితో ఉన్నారనేది అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకత్వాన్ని, ఈవెన్ నారా లోకేష్కి సంబంధించిన ప్రస్తావనని కూడా తన ప్రసంగంలో తీసుకురావడం ద్వారా తెలుగుదేశం పార్టీతో తాను ఎటువంటి విభేదాలని, ఎటువంటి గ్యాప్స్ని పెంచుకునే ఆలోచనలో లేరు అనే విషయాన్ని ఈ స్పీచ్ ద్వారా స్పష్టత ఇచ్చినట్లుగా అర్థమైంది. దాంతోపాటు ఆయన చెప్పిన మరొక మాట, కార్యకర్తలంతా బలంగా ఉండాలి. ఈ స్పీచ్లో మొత్తం ఆయన ఇచ్చిన దిశానిర్దేశం కార్యకర్తలకు ఏంటి అంటే, కార్యకర్తలంతా బలంగా ఉండాలి, కార్యకర్తలు బలంగా ఉంటే ఎమ్మెల్యేలు బలంగా ఉంటారు, ఎమ్మెల్యేలు బలంగా మంత్రులు బలంగా ఉంటారు, నేను బలంగా ఉంటాను, కాబట్టి కార్యకర్తలు బలంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని చెప్పారు. సో ఇదే సందర్భంలో అదే డయాస్ పైన చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చిన మాట, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటంటే, కార్యకర్తలను పట్టించుకోవాలి, కార్యకర్తలను చాలామంది ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు, ఈవెన్ టీడీపీ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కార్యకర్తలను పట్టించుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనకు వస్తుంది, కాబట్టి కార్యకర్తల్ని పట్టించుకునేలా మీరు డైరెక్షన్స్ ఇవ్వండి అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కోరితే, కార్యకర్తల్ని పట్టించుకునే అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదనే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఏమైనా ఉంటుందేమో చూశాను, కానీ ఆయన రెస్పాన్స్ ఏం లేదు. ఆ కార్యకర్తల్ని పట్టించుకోకపోతే ఎలా అనే ఒక డైరెక్షన్ని ఆయన ఎమ్మెల్యేలకు ఇచ్చిన పరిస్థితి కనపడలేదు. కానీ కార్యకర్తలు మీరు బలంగా ఉండాలి, మీరు బలంగా ఉంటే మేము బలంగా ఉంటాం అనే మాట పవన్ కళ్యాణ్ చెప్పారు. దాంతోపాటు ఆయన దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనే ఫీలింగ్ ఎందుకు తీసుకొస్తున్నారు? దేశం అనే ఫీలింగ్ కదా కావాలి. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము దేశం నుంచి విడిపోతామని మాట్లాడితే ఎలా అనే ప్రశ్న రేజ్ చేశారు. బహుశా ఇది అంత పూర్తిగా మెచ్యూర్డ్ స్టేట్మెంట్గా అనిపించలేదు నాకు. ఎందుకంటే ఈ దేశం నుంచి మేము విడిపోతాం అనే మాట ఎవరు మాట్లాడలేదు ఇప్పటివరకు, ఎవరు మాట్లాడాలి. ఆయన తెలంగాణ ఉద్యమం ప్రస్తావన కూడా తీశారు. తెలంగాణ ఉద్యమం వచ్చిన సందర్భంగా కూడా ఈ దేశం నుంచి విడిపోతాం అనే మాట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడాల. ఈవెన్ తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు కూడా మేము దేశం నుంచి విడిపోతాం అనే మాట ఈరోజు మాట్లాడట్లా. దక్షిణ భారతదేశం పట్ల వివక్ష చూపకండి అనే మాట మాట్లాడుతున్నారు. అదే ప్రజాస్వామ్యతంగా మాట్లాడిన మాటే కదా. సో మేము ఈ దేశం నుంచి విడిపోతాం, మేము ఇంకో దేశంగా ఉంటామని ఎవరైనా మాట్లాడితే అది రాజద్రోహం అవుతుంది, దేశద్రోహం అవుతుంది. ఇమ్మీడియట్గా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మినిట్లోనే వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేయచ్చు. సో అటువంటి మాట ఎవరు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. పైగా సరిగ్గా 6-7 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారే అదే ఇప్పుడు పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఆయన మాట్లాడుతున్నారో అదే ప్రాంతం నుంచి ఆయన మాట్లాడే మాట, ఉత్తర భారతదేశం నాయకులకి, ఉత్తర భారతదేశ నాయకత్వానికి ఎందుకు మా దక్షిణ భారతదేశం అంటే ఇంత కక్ష అని మాట్లాడారు ఆయన. ఆ రికార్డు ఉన్నాయి స్పీచెస్. దక్షిణ భారతదేశం పైన వివక్ష చూపిస్తున్నారు, దక్షిణ భారతదేశం అంటే లెక్క లేదా అంటే ఊగిపోతూ మాట్లాడారు ఆయన. సో ఆయన మాట్లాడిన దాన్ని ఆయనే కాంట్రడిక్ట్ చేసుకున్నట్టుగా ఈరోజు మాట్లాడారు. బహుశా ఆయన మనస్సులో ఉన్నది, ఆయన అనుకుంటున్నది, ఆయన ఆలోచన, ఈ ఇటీవల కాలంలో దక్షిణ భారతదేశంలో డీలిమిటేషన్ జరిగితే ఎంపీ సీట్లు తగ్గిపోతాయని ఒక ఆందోళన ఉంది. తమిళనాడు రాష్ట్రం త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ ఉంది, హిందీ మా పైన రుద్దొద్దు అని చెప్తూ ఉంది. సో దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉంది. డీలిమిటేషన్ అంశానికి సంబంధించి నెల 22న ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టబోతోంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది పార్టీలకు సంబంధించిన నాయకులకు, ముఖ్యమంత్రులకు
ఇన్విటేషన్ ఇచ్చింది, ఆ సభ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఆయన తమిళనాడులో ఉన్న స్టాలిన్ని, డిఎంకే సర్కార్ని టార్గెట్ చేసి మాట్లాడినట్టు కనపడింది. ఆయన ప్రసంగంలోనే మొదటి 15-20 నిమిషాల్లో 4-5 భాషల్లో మాట్లాడారు ఆయన. 4-5 భాషల్లో మాట్లాడుతున్న సందర్భంగా కోట్ చేస్తూ చాలా భాషలు ఉండాలి కదా దేశంలో అన్ని భాషలు ఉండాల్సిన అవసరం ఉంది కదా అనే ప్రస్తావన తీసుకొచ్చారు. సో త్రిభాషా సిద్ధాంతాన్ని తమిళనాడు వ్యతిరేకించడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుపడుతున్నారు. సో అది భారతీయ జనతా పార్టీ ఎజెండాని ఆయన క్లియర్గా అక్కడ ఎత్తుకున్నట్టుగా కనపడుతోంది. సో హిందీ కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి కావాలంటే వాళ్ళు నేర్చుకుంటారనే విషయాన్ని తమిళనాడు సర్కార్ చెప్తోంది. సో అలా కంపల్సరీ మాట్లాడాల్సిందేననే బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. సో దాన్ని పవన్ కళ్యాణ్ తప్పుపడుతూ వచ్చారు. తమిళనాడులో డిఎంకే సర్కారు స్టాలిన్ చేస్తున్న పోరాటాన్ని పూర్తిగా తప్పుపడుతూ మాట్లాడారు ఆయన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ అంతా అరబిక్లోనే వాళ్ళ ఖురాన్ని ఇది చదువుతూ ఉంటే మనం సంస్కృతాన్ని వద్దంటే ఎలా అనే ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఇక్కడ ఆయన సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన తమిళనాడు సినిమాలేవి మీరు హిందీలో డబ్ చేయకుండా ఉంటారా? తమిళనాడు సినిమాలను హిందీలో డబ్ చేసి ఇతర భాషల నుంచి డబ్బులు గెయిన్ చేస్తూ అక్కడ నుంచి డబ్బులు సంపాదించుకుంటూ మాకు హిందీ వద్దు అంటే ఎలా అనే ఒక ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. సో తమిళనాడుకు సంబంధించిన ప్రస్తావన ప్రధానమైనది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే ప్రస్తావన ఒకటి, సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రస్తావన ఒకటి. వీటితో పాటు ఆయన మాట్లాడిన మరొక మాట చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన మాట ఏంటి అంటే, ఇటీవల తనను పవన్ కళ్యాణ్ ఒక కొత్త సనాతన ధర్మం కోసం ఎమర్జ్ అయిన లీడర్గా నేషనల్ మీడియా మాట్లాడుతోంది. నేషనల్ మీడియా అలా ఎలా మాట్లాడుతుంది? ఈయన లెఫ్ట్ నుంచి సెంట్రల్ నుంచి ఇప్పుడు రైటిస్ట్ అయిపోయాడు అంటూ చాలా సీనియర్ జర్నలిస్టులు ఆర్టికల్స్ రాస్తున్నారు అంటూ మాట్లాడారు ఆయన. సో దాన్ని తప్పుపడుతూ మాట్లాడారు. దాన్ని తప్పుపడుతూ ఎందుకలా మారానో చెప్పే ప్రయత్నం, ఎందుకలా మారాను అనే నిజాయితీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర కనిపించలేదు నాకు. ఆయన మారలేదు అని చెప్తున్నారు. నేను పార్టీ పెట్టినప్పుడు ఎలా ఉన్నానో, పార్టీ పెట్టకముందు 20 ఏళ్ల వయసులో ఎలా ఉన్నానో ఇప్పటికీ కూడా అలాగే ఉన్నానని చెప్తున్నారు. మరి అప్పుడు చెగువీరా సంగతి ఏంటంటే, చెగువీరాలో మానవత్వాన్ని చూశాను నేను, మార్క్సిజాన్ని మావోయిజాన్ని చూడలేదు అని చెప్తున్నారు. చెగువీరాలో మానవత్వాన్ని చూశాను, మార్క్సిజాన్ని ఇంకేదో చూడలేదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. సో తాను ఎప్పుడూ కూడా సనాతనవాదిని అనే విషయాన్ని చెప్తున్నారు. తాను ఎప్పుడు మారలేదనే విషయాన్ని చెప్తున్నారు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గతంలో ఇదే తరహాలో అనేక స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆయన మొదటి పార్టీ పెట్టినప్పటి ప్రసంగాన్ని ఒకసారి పవన్ కళ్యాణ్ ఈరోజు కనుక చూసుకొని ఉంటే ఇంకెవరు ఆయన ఏం మాట్లాడారు అనే దానిపైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉండదు. ఆయన వెనక చెగువీరా, మదర్ తెరిసా, పూలే, వీళ్ళంతా కనపడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరు కనపడలా, వాళ్ళు ఎవరు లేరు డయాస్ పైన, వాళ్ళ ఫొటోస్ అక్కడ కనపడలా. అవేవి లేకుండానే ఆయన తన ప్రసంగంలో తాను మొదటి నుంచి సనాతనవాదినేననే విషయాన్ని చెప్తూ వచ్చారు. తాను ఎప్పుడూ లెఫ్టిస్ట్ని కాదు అనే విషయాన్ని చెప్తూ వచ్చారు. తాను ఎప్పుడూ మిడిల్ ఈస్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తిని కాదు అనే విషయాన్ని చెప్తూ వచ్చారు. తాను ఎప్పుడూ సనాతనవాదిని అనే విషయాన్ని చెప్తూ వచ్చారు. తాను ఇండియన్ నేను చెప్తాను, దేశం కోసం ప్రాణాలు ఇస్తాను అనే విషయాన్ని కూడా చెప్తూ వచ్చారు ఆయన. దీంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా విమర్శల వర్షం కురిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన సెటైర్లు కూడా వేశారు. 11వ సంవత్సరం దాటుతోంది జనసేన పార్టీ, 11 సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశామనే విషయాన్ని మాట్లాడుతూ వచ్చారు. సో తాను భయపడే వ్యక్తిని కాదు అనే విషయాన్ని చెప్తూ వచ్చారు. సో తాను భయపడకుండా రాజకీయాలు చేస్తూ వస్తున్నాను. అదే సమయంలో తాను ఇంకెవరినో ఏదో కావాలని దేహి అని అడిగేవాడిని కూడా కాదు. నేను ఫైట్ చేయడం ద్వారా మాత్రమే ఏదైనా సాధించగలను. నేను ఒక్కడిని అనుకుంటేనే ఇంత సాధించాను, మీరందరూ కూడా అనుకోండి ఇంకా చాలా సాధించవచ్చు అనే విషయం చెప్తున్నారు. 21 స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు గెలవడం అనేది జనసేన పార్టీకి సంబంధించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా పవన్ కళ్యాణ్ అంచనా వేస్తూ ఉన్నారు. నేను పార్టీ పెట్టానంటే నా తండ్రి సీఎం కాదు, లేకపోతే బాబాయిని చంపిన వాళ్ళే పార్టీ పెట్టాలని లేదు, తండ్రి సీఎం అయితేనే పార్టీ పెట్టాలని లేదు అంటూ సెటైర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వేస్తూ వచ్చారు. సో కూటమికి సంబంధించిన నాయకత్వం పైన ఎటువంటి విమర్శలు చేయలేదు. కూటమితో గ్యాప్ ఉందనే విషయాన్ని ఎక్కడా కూడా ఆయన ప్రసంగంలో మనం గమనించలేము. అటువంటి గ్యాప్ ఉంది అనే ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం కూడా ఎక్కడ ఆయన చేయలేదు. ఒక నాగబాబు కామెంట్స్లో అటువంటి ఇంప్రెషన్ కలిగింది తప్ప పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్గా కూటమి కలిసే ఉన్నామనే మెసేజ్ని తన ప్రసంగం ద్వారా ఇచ్చారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ఎజెండా నా ఎజెండా వేరు కాదు అనే విషయాన్ని తన ప్రసంగం ద్వారా చెప్పారు. ఇప్పటి వరకు దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా నేరుగా స్టాలిన్ రైజ్ చేస్తున్న అంశాలపైన ఇంత వ్యతిరేకంగా మాట్లాడలేదు. స్టాలిన్ని కౌంటర్ చేస్తూ మాట్లాడిన మొదటి దక్షిణ భారతదేశానికి సంబంధించిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ చూడొచ్చు. ఆయన ఇప్పటివరకు ఎవరు మాట్లాడిన మాట నేరుగా
స్టాలిన్ పైన భాష విషయంలో కావచ్చు, ఉత్తర భారతం దక్షిణ భారతం అంశంలో కావచ్చు, డీలిమిటేషన్కి సంబంధించిన అంశంలో కావచ్చు నేరుగా అటాక్ చేస్తూ వచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాకపోయినప్పటికీ ఆ ఇష్యూని కూడా ఒక ప్రధానమైన ఇష్యూగా పవన్ కళ్యాణ్ టేకప్ చేసి స్టాలిన్ పైన తమిళనాడు సర్కార్ పైన అటాక్ చేస్తూ ఉండడం చూసాం. దాంతోపాటు కార్యకర్తలు, కష్టపడ్డ నాయకులు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు. సో జనసేన పార్టీ 9 నెలల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రస్తావనను కూడా ఈ సభలో తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు. దాంతోపాటు ఆయన తాను ఎలా పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఏంటి, తన కుటుంబం ఏంటి, తన ఇంట్లో ఎప్పుడు శ్రీరామ శ్రీరామ అనే నామం ఉచ్చరిస్తూ ఉండేవాళ్ళం, ఇలా రకరకాల తన జీవితానికి సంబంధించిన అంశాలను కూడా చాలా సందర్భాల్లో ఆయన ప్రసంగంలో వాటిని కోట్ చేస్తూ ఉంటారు. అటువంటి కోటింగే దీంట్లో కూడా ఆయన చేస్తూ వచ్చారు. దాంతోపాటు ఆయన ఎంఐఎం ప్రస్తావన తీసుకొచ్చారు. ఎంఐఎం నాయకులపైన విమర్శల వర్షం కురిపించారు. 15 నిమిషాలు మాకు సమయం ఇస్తే దేశంలో ఎవరూ లేకుండా చేస్తాం లాంటి మాటలు మాట్లాడిన పార్టీలు, అటువంటి పార్టీలు ఇక్కడ మనుగడ సాగిస్తున్నప్పుడు హిందువులుగా ఉండి సైలెంట్గా ఉంటే ఎలా, హిందువులకు సంబంధించిన అంశాలపైన మేము మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎలా, సూడో సెక్యులరిస్టుల పేరుతో ఇటువంటి వాళ్ళని పెంచి పోషించారు తరహా ఇంప్రెషన్ కలిగించే మాటల్ని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సో హిందూయిజం కోసం, హిందువుల కోసం మాట్లాడడం అనేది సనాతనమవుతుంది, అది రాజకీయం కాదు. కొంతమంది సూడో సెక్యులరిస్టులు ఇటువంటి వాళ్ళని, దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేసే ఇటువంటి వాళ్ళని పెంచి పోషించారనే మాట పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు. సో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలో ఎంఐఎంని పదే అనేక సందర్భాల్లో టార్గెట్ చేస్తూ రావటం కూడా కనిపించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కాశీనాయని ఆశ్రమం కూల్చివేత అంశం పైన చాలా పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ ఆ అంశం పైన పవన్ కళ్యాణ్ ఎక్కడ స్పందించలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు కూల్చేశారు అనే అంశానికి సంబంధించి, అంతర్వేది రథం దహనం అంశానికి సంబంధించిన ప్రస్తావన కూడా పవన్ కళ్యాణ్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సింది, ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు, కేంద్రంలోనూ అధికారంలో ఉన్నారు, కేంద్రంలోనూ అధికార పార్టీ కూటమిలో ఉన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ ఈ దేశంలో మాకు 15 నిమిషాలు సమయం ఇస్తే మిగతా వాళ్ళని లేకుండా చేస్తాం లాంటి కామెంట్స్ చేస్తున్న పార్టీల్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఉపేక్షిస్తోంది, ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతోంది? అటువంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని కేవలం రాజకీయ ప్రసంగాలలో కౌంటర్ చేయడం కోసం మాత్రమే మాట్లాడితే ఎలా? అది దేశంలో హార్మోనీని దెబ్బతీసే తరహా వ్యాఖ్యలు కదా ఎవరు చేసినా రెండు వైపుల నుంచి ఎవరు మాట్లాడినా. అటువంటి దేశంలో హార్మోనీ దెబ్బతినే తరహా వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్యాంపర్ చేస్తుందనాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందనాలా? వాళ్ళు ఇలా మాట్లాడారనేది కేవలం భారతీయ జనతా పార్టీనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎన్నికల సభల్లోనో, లేకపోతే ఇటువంటి పార్టీలకు సంబంధించిన సభల్లోనో మాట్లాడి వదిలేసి ఏం ఆశిస్తున్నారు? ఏం ఆశించి ఇటువంటి వ్యాఖ్యలు కేవలం పొలిటికల్ సభల్లో మాట్లాడుతున్నారు? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళపైన కేసులు పెట్టే పొజిషన్లో మీరుండి దేశంలో హార్మోని దెబ్బతినే తరహా వ్యాఖ్యలు చేస్తున్న ఇటువంటి వాళ్ళని ఎందుకు అరెస్టులు చేయించలేకపోతున్నారనే దానికి కూడా డెఫినెట్గా ఆయన ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ పొజిషన్లో ఉన్నారు. అలా కాకుండా కేవలం విమర్శలు మాత్రమే చేస్తూ వెళ్ళారు. ఇంకా అనేక అంశాలకు సంబంధించిన ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు. అయితే మొత్తం ఆయన స్పీచ్లో చూసినప్పుడు నేను 10వ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం విన్నాను. దాంతో పోలిస్తే ఆ ప్రసంగంలో కాస్త మెచ్యూరిటీ కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రసంగం కంటే ఆయనకు మెచ్యూరిటీ ఉందా లేదా అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఆ ప్రసంగం అంత మెచ్యూర్డ్గా 10th ఫార్మేషన్ డేలో కనిపించింది. ఆ సభలో ఆయన చెప్పిన మాట నాకు గుర్తుంది. మచిలీపట్నం కేంద్రంగా జరిగిన సభలో ఆయన చెప్పిన మాట, వచ్చే ఎన్నికల్లో నాతో పాటు మరికొంతమందిని అసెంబ్లీకి తీసుకెళ్లేలా నా వ్యూహం ఉంటుంది, కాబట్టి మీరు నన్ను ప్రశ్నించకండి అంటూ మాట్లాడారు. డెఫినెట్గా ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే ఎన్నికల తర్వాత ఆయనతో పాటు దాదాపు ఒక 12.5 మందికి పైగా ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు చట్టసభల్లోకి వెళ్ళారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఆయన స్ట్రాటజీ ఏంటి? రాజకీయంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే దానిపైన క్లియర్ ఫోకస్ పెట్టడంలో, దాన్ని వివరించడంలో, అటువంటి దిశానిర్దేశం చేయడంలో ఎందుకో ఫెయిల్ అయ్యారనిపించింది. ఎందుకో ఆ ప్రస్తావన రాలేదు అనిపించింది. ఆ ప్రస్తావన తీసుకొస్తే బహుశా నెక్స్ట్ నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానా, రాష్ట్రంలో అధికారంలోకి రావాలా, ఇటువంటి మాటలు చెప్పాల్సి వస్తే అది కూటమి మధ్య సఖ్యతకు ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి బహుశా ఆ లైన్ పవన్ కళ్యాణ్ తీసుకోలేదేమో అని అనిపించింది.